రాష్ట్రంలో జనసేన పార్టీ మీద పెద్ద కుట్రకు వైసీపీ పార్టీ తెరలేపిందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వడా చైర్మన్ షేక్ రియాజ్ ఆరోపించారు. రవిప్రియ మల్లందు జరిగిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైఎస్ జగన్ ను జైల్లో పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను అడిగినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ 11 రూపాయలకు అమ్ముడుపోయాడు అంటూ ఆరోపించారు. నాగేశ్వరరావును అడ్డు పెట్టుకుని వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందంటూ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారని, ఆయన పర్యటన వల్లనే రాష్ట్రానికి జలజీవన మిషన్ కింద 23,000 కోట్ల రూపాయలు వచ్చాయంటూ తెలిపారు. వైఎస్ జగన్ ను జైల్లో పెట్టాల్సిన అవసరం జనసేన పార్టీకి లేదని, ఆయన చెల్లెళ్లు సునీత, షర్మిల ఆయన్ను జైల్లో పెట్టాలని కోరుతున్నారని, అది ప్రజలందరికీ తెలిసిన విషయమేనంటూ తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, పర్వతిరెడ్డి కిషోర్, బొందెల శ్రీదేవి, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ మీద రాష్ట్రంలోనే ఒక పెద్ద భారీ కుట్ర పన్నే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ అవలంబిస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కలిసి, అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని జైల్లో పెట్టండి, మా నాయకులు అందరూ గట్టిగా అడుగుతున్నారు, ఎప్పుడు జైల్లో పెడతారని అడిగినట్టు, దానికి అమిత్ షా గారు జగను లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు ఒక అబద్ధపు ప్రచారము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రజల మీద రుద్దేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ కూడా, జనసేన పార్టీ అందరికీ కూడా ఒక గౌరవం ఉండేది ఇప్పుడు దాకా కూడా. ఆయన ఒక ప్రొఫెసర్గానే కాకుండా ఒక మాజీ ఎమ్మెల్సీ, అలాగే ఆయన మంచి అనలిస్ట్ కూడా. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 రూపాయలకు అమ్ముడు పోయాడు ఆయన? ఎందుకంటే నాకు తెలిసిన సన్నిహితుల ద్వారా తెలుసుకుంటే 11 రూపాయలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా 11 రూపాయలు పేటీఎం మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. స్వయానా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన కుమార్తె పెళ్ళికి పిలిస్తే ఎంతో హుందాగా ఆ పెళ్ళికి కూడా వెళ్ళొచ్చి ఆ దంపతుల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు పరిణామాలు చూస్తుంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనటం కన్నా పులిహార నాగేశ్వర్ అనటం అంటే చాలా మంచిదేమో. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ అనే పదానికి ఆయన అర్హుడు కాదు. జగన్ మీద అతనికి ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల కోసమే పనిచేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు ఒక వ్యక్తి కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో పనిచేసినటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలని మాట్లాడారు తప్పితే, అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ మాట్లాడారు తప్పితే ఇంకొక ప్రయోజనాల గురించి ఏనాడు కూడా ఆయన మాట్లాడినట్టు తీరలేదు. ఆయన మాట్లాడాడు కాబట్టే ఈరోజు జల మిషన్ పథకానికి 23,000 కోట్లు ఈరోజు తీసుకొని రాగలిగాం ఈ రాష్ట్రాన్ని. మరి ఇదే పులిహార నాగేశ్వర్ జలజీవన మిషన్ పనులను గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు ముందుకు సాగలేదని ఏ రోజైనా టీవీ డిబేట్లో అడిగాడా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల సైతం ఎక్కడ కూడా ఈ జలజీవన పథకం అమలు కాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాకే పులివెందల్లో కూడా ఈ పథకం ప్రారంభమైంది.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన పంచాయతీల గురించి మనకి రావాల్సినటువంటి రాష్ట్రానికి నిధుల మీద మాట్లాడారు తప్పితే ఇంకొక దాని మీద ఏనాడు కూడా మాట్లాడలే. ఇది నాగేశ్వర్ కానీ వైసీపీ నాయకులు కానీ మనం అందరం చూడాల్సింది సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడారు, అంటే అమిత్ షా గారి మీద. అంటే ఈ దేశంలో తప్పుడు ప్రచారం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నారు, జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది, జనసేన పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ద్వేషంతో ఈరోజు వైసీపీ నాయకులు 11 రూపాయలు ఇచ్చి పులిహార నాగేశ్వరరావుతో మాట్లాడిస్తున్నారు. అసలు మాకెందుకు జగన్ రెడ్డి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మాకెందుకు ఉండిద్ది? ప్రజలు 11 సీట్లతో ఈరోజు రోడ్డు మీద కూర్చోబెడితే ప్రతిపక్షం లేనటువంటి పార్టీ గురించి ఆలోచించేటటువంటి సమయం జనసేన పార్టీకి లేదు. జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రం అభివృద్ధి దాని మీద ఆలోచించేటటువంటి సమయం ఉండిద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి సమయం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తిరుగుతుంది ఎవరు? తన సొంత రక్త సంబంధీకులైనటువంటి సొంత చెల్లెళ్ళు సునీత, అలాగే షర్మిల. మేమెందుకు అడుగుతాము నిన్ను జైల్లో పెట్టమని? ఏనాడు పవన్ కళ్యాణ్ గారు తను వ్యక్తిగతంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని జైల్లో పెట్టండి, వీళ్ళ మీద కేసులు పెట్టండి అని అడిగినటువంటి దాఖలు ఎక్కడా లేవు. కాబట్టి పులిహార నాగేశ్వర్కి మరొక్కసారి చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో. నువ్వు 11 రూపాయల కోసం ఆశపడి జనసేన పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఇంకొకసారి నీ ఇంటికి వచ్చి నువ్వు చేసేటటువంటి దురాక్రమణలు, ఎందుకంటే నీ ప్రొఫెసర్ అనే ఇది కూడా నువ్వు కోల్పోయావు. ఈరోజు ఏ రోజైనా నువ్వు ఎమ్మెల్సీగా ఉండవు, ఏ రోజైనా నువ్వు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఏ రోజైనా నువ్వు ఆ రోజు మాట్లాడావా అని మేము అడుగుతున్నాం. నీ వల్ల ప్రయోజనం ఏంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది? కాబట్టి నువ్వు తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి. వైసీపీ నాయకులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి కుట్రలు జనసేన పార్టీ మీద పన్నాలని చూస్తే మీకు ఈ 11 సీట్లు కూడా రావు కదా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగవ్వటం ఖాయం. రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చేపించేటటువంటి పేటీఎం చిల్లరగాళ్ళకు కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని మీడియా పరంగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి పేటీఎం నుంచి ఒక్కొక్క మాటకి 11 రూపాయలు వైఎస్ఆర్సీపీ ఇస్తుందని మాకు తెలియదు. 11 రూపాయలని బయట అయితే పేటీఎం మాట్లాడిన దానికి 5 రూపాయలు అన్నారు గతంలో, ఇప్పుడు 11 రూపాయలు నాగేశ్వరరావు పెంచారండి. ఏమండి ప్రూఫ్స్ ఏముండే? మాకు తెలిసిన బాగట ఆయన కూడా అదే కదా చెప్పింది. ఎవరో కోర్ కమిటీ చెప్పారండి, ఆ కోర్ కమిటీ ఎవరో చెప్తే ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి కోర్ కమిటీ ఎవరో చెప్తే మేము కూడా 11 రూపాయలకి ప్రూఫ్స్ ఇస్తాం. మేము ఆధారాలు లేకుండా చెప్పట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి మా కోర్ కమిటీ ఎవరైతే చెప్పారో ఆయన ఆధారం చెప్పిన రోజు నన్ను అడగండి, నేను ఆ 11 రూపాయలు కూడా ప్రూఫ్ తెస్తాను. దానికి కట్టుబడి ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.